రాష్ట్రంలో ఎల్పీజీ కొరత కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది. కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల హోటళ్లలో మెనూ తగ్గించారు నిర్వాహకులు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా హోటల్స్నే క్లోజ్ చేశారు. ఇప్పటికే ఉన్న సిలిండర్లతో హోటళ్లలో టిఫిన్ సెంటర్లు నడిపిస్తున్నారు నిర్వాహకులు. కొన్ని చోట్ల గ్యాస్ ఎక్కువగా తీసుకునే టిఫిన్స్ బంద్ చేశామని చెబుతున్నారు హోటల్ నిర్వాహకులు. రాష్ట్రంలో ఎల్పీజీ కొరత కొనసాగుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేసింది. కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల హోటళ్లలో మెనూ తగ్గించారు నిర్వాహకులు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా హోటల్స్నే క్లోజ్ చేశారు. ఇప్పటికే ఉన్న సిలిండర్లతో హోటళ్లలో టిఫిన్ సెంటర్లు నడిపిస్తున్నారు నిర్వాహకులు. కొన్ని చోట్ల గ్యాస్ ఎక్కువగా తీసుకునే టిఫిన్స్ బంద్ చేశామని చెప్తున్నారు హోటల్ నిర్వాహకులు. రైట్, దీనిపై అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఏంటి రాష్ట్రంలో ప్రెజెంట్ సిటీలో ఎట్లుంది సిచ్యువేషన్ ఎల్పీజీ గ్యాస్ కి సంబంధించి? చంద్రిక, ఇక్కడ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ కొరత వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం లేవగానే మనకు కావాల్సిన టిఫిన్కు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. అయితే తమకు ఎవరైతే కస్టమర్లు తమకు కావాల్సినటువంటి టిఫిన్ తీసుకోవాలన్నా తినాలన్నా కూడా కష్టమే అని చెప్తున్నారు హోటల్ నిర్వాహకులు. సో ప్రజెంట్ మనం హైదరాబాద్ నగరంలోని కృష్ణానగర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ వద్ద దాదాపు ఒకే ఒక్క గ్యాస్ ముద్దు ఇప్పటివరకు, అంటే గ్యాస్కి సంబంధించినటువంటి సిలిండర్ ఉంది. దీని తర్వాత మేము పూర్తిగా కూడా క్లోజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో ఈరోజు దీనికి సంబంధించి సిలిండర్ల కొరతకు సంబంధించి హోటల్ నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎట్లుందన్న, సిలిండర్లు ఉన్నాయా? సిలిండర్లు లేవన్నా, మిగతా మనది ఒకటి రెండు ఉంటే స్టాకు, అది అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్ క్లోజ్ అంతే. రోజుకి ఎన్ని సిలిండర్ పడతాయి? మాకు 2 సిలిండర్లు పడతాయన్న. ఎట్లా నడిపిస్తున్నావు మరి? ఒక ఈ స్టాక్లో ఉన్నాయి ఒక 2, ఈరోజు లాస్ట్, అది రేపటి నుంచి క్లోజ్ షాప్. ఏమేమి మెనూ ఉంది మీ దగ్గర? దోశ, ఇడ్లీ, బోండా, వడ, పూరి. డైలీ ఇవే ఐటమ్స్ ఉంటాయి కానీ గ్యాస్ లేదు కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేయాలి పడుతుంది షాప్. ఎంత అంటున్నారు గ్యాస్ బయట? గ్యాస్ ఇప్పుడు బయట అడిగితే 4,000 5,000 అడుగుతారు అన్న. నార్మల్ 22 ఉంటాయి. ఇప్పుడు 5,000 అంటే తీసుకోలేము, అంత మన లాభం కూడా లేదు కదా, అందుకనే తీసుకోలేము. ఎప్పటి నుంచి సమస్య ఉంది మీకు? ఇది మన అయింది 4 days. సో చూడొచ్చు, గ్యాస్కి సంబంధించి మాత్రం వీరికి 4-5 days నుంచి సమస్య ఉన్నది. సో ఈ రోజుకే లాస్ట్ అని కూడా చెప్తున్నారు. ఈ రోజు కనుక ఈ గ్యాస్ అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో మరోవైపు మరొక హోటల్ కూడా ఉంది, అక్కడ కూడా అడిగి తెలుసుకుందాం. సో అంటే సిటీలో చాలా వరకు కూడా ఇట్లాంటి సమస్య ఉంది. ఉన్న గ్యాస్ సిలిండర్లనే ఇప్పటివరకు వినియోగించుకుంటున్నారు. సో ఇవి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వేరొక గ్యాస్ సిలిండర్ కొందామన్నా కూడా ఎక్కువగా ప్రైస్ ఉందని చెప్తున్నారు. సో మరొక హోటల్ నిర్వాహకులు ఉన్నారు, వాడిని అడిగి తెలుసుకుందాం. సో ఎట్లుందన్న గ్యాస్ సమస్య ఏమన్నా ఉందా మీకు? గ్యాస్ ప్రాబ్లం అయితే ఉందన్న. గ్యాస్ అయితే ఇప్పుడు 2-3 రోజుల నుంచి అసలు గ్యాస్ లేదు. మన స్టాక్ పెట్టుకున్నాం కానీ ఇప్పుడు దోశలు అయితే మళ్ళీ బంద్ చేసినాం. ఓన్లీ టిఫిన్స్ అదే ఇదే బండి నడుస్తున్నాం కానీ ఈరోజు అయితే గ్యాస్ రాలే. ఇంకా నిన్న మొన్న వచ్చింది కానీ స్టాక్ పెట్టుకున్నాం అంతే. గ్యాస్ ప్రాబ్లం అయితే ఉంది. టిఫిన్స్ బంద్ చేసినాం, దోశ మొత్తం బంద్ చేసినాం. మామూలుగా అదే రైస్ ఐటమ్ ఏదైనా చేసి అమ్ముతాం అంతే. ఏమేమి ఉంటాయి యాక్చువల్లీ మీ దగ్గర మెనూ? అన్నీ ఉంటుంది, ఎటు టిఫిన్స్ ఉంటాయి, రైస్ ఐటమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చపాతీ పరాటా అవన్నీ బంద్ చేసినాం. చపాతీ పరాటా ఏమనట్లే, ఓన్లీ టిఫిన్ మార్నింగ్ అంతే అమ్ముతున్నాం. తర్వాత అన్ని ఐటమ్ బంద్ ఉన్నాయి, దోశ కూడా బంద్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇట్లా అంటే ఎంత దొరుకుతుండే? ఇప్పుడు ఎంత అంటున్నారు బయట అడిగితే ఇప్పుడు 4,000 5,000 అంటున్నారు కానీ అది కూడా దొరకట్లేదు స్టాకు. మొన్న వేసారు కదా 4,000కి, ఇప్పుడు ఏం రాలేదు. నార్మల్ రేట్ ఎంత ఉంటుంది? నార్మల్ రేట్ అదే ఉంటుంది, 2,000 ఉంటుంది అంతే. ఇప్పుడు అది కూడా రావట్లేదు. ఎట్లా ఉండండి, మీకు ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది గ్యాస్? ఇది 3-4 రోజుల నుంచి సమస్య ఉందన్న. ఇప్పుడు ఏం గ్యాస్ రావట్లేదు. ఇంకా ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఇప్పటివరకు నడిపిస్తుంది లేవు. అది ఇప్పుడు ఉండేది వాడుతున్నాం అంతే. ఇప్పుడు ఎప్పుడు బంద్ అయితే తెలియదు. అది కూడా ఈరోజు గ్యాస్ వాడికి ఫోన్ చేస్తే కూడా అక్కడ స్టాక్ లేదు, దొరకట్లేదు అని చెప్పిండు. చెప్పాడు ఇప్పుడు లేదన్నాడు అసలు. అయితే ఇప్పుడు ఎప్పటివరకు వస్తే అప్పటివరకే నడిస్తాం, తర్వాత బంద్ చేస్తాం అంతే. తర్వాత గ్యాస్ వచ్చిన తర్వాతే మళ్ళీ ఆన్ చేయాలి. చూడొచ్చు, మొత్తానికి గ్యాస్ సమస్య మాత్రం ఉంది. ఈ రోజుకి నడుస్తున్న తర్వాత ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ షాప్కు, మన టీ షాప్కి సంబంధించిన అతను కూడా ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం గ్యాస్ సంబంధించి ఎట్లా ఇబ్బంది ఉంది, ఎట్లుందన్న గ్యాస్ సంబంధించి. సో గ్యాస్కి సంబంధించి కూడా ఇక్కడ, ఎందుకంటే టీ కావాలంటే ఒకవైపు డికాషన్ మరగాలి, తర్వాత ఒకవైపు మిల్క్ మరగాలి. సో ఇట్లా అన్నీ మరగాలంటే ఎక్కువగా గ్యాస్ ఉపయోగించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువగా గ్యాస్ ఉపయోగిస్తారు కాబట్టి ఈ టీ షాప్కి సంబంధించి కూడా
ఎక్కువ గ్యాస్ వినియోగిస్తారు. సో ఎన్ని సిలిండర్ ఉన్నాయి? అక్కడే స్టేట్ అక్కడే ఉంటాడు. ఓకే, టీ షాప్కి సంబంధించి కూడా అడుగుదాం. సానా ఎన్ని సిలిండర్లు ఉన్నాయి మొత్తం ఇక్కడ టీ షాప్కి సంబంధించి? ఇప్పుడు సిలిండర్ అయితే ప్రస్తుతం ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక 2-3 ఉన్నాయి అంతే. తర్వాత అది కూడా లేదు. ఈరోజు స్టాక్ అయితే ఈరోజు కూడా ఇంకా రాలే, అది పాత స్టాక్ మనది. ఈరోజు అది కూడా అయిపోతుంది. టీ షాప్కి సంబంధించి కూడా అదే పరిస్థితి. ఈరోజు ఇప్పుడు ఈ 2 సిలిండర్లే కనిపిస్తున్నాయి. సో 2 సిలిండర్లకు సంబంధించి కూడా ఈ అయిపోతే టీ షాప్ కూడా క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. సో అంటే సిటీలో చాలా వరకు ఇదే పరిస్థితి ఉంది. గ్యాస్ కొరత వల్ల టిఫిన్లు, టీలు, తర్వాత ఏవైతే ఇంకా రెస్టారెంట్లు కానీ హాస్టల్లో కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంది. సో మరొక 2 రోజులు అయితే మాత్రం నగరంలో ఇంకా ఇట్లాంటి హోటల్స్ చాలా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉందని హోటల్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు. ఎక్కువగా ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనకి ఎక్కువగా హైదరాబాద్ నగరంలో టిఫిన్స్ చేసేవారు చాలా ఎక్కువ ఉంటారు. తర్వాత మధ్యలో ఆఫీస్లోకి వచ్చేవారు కొంతమంది బాక్స్ క్యారీ చేయని వాళ్ళు కూడా మెస్సులలో తింటుంటుంటారు. దీంతోపాటు ఎక్కువగా స్టూడెంట్స్, నిరుద్యోగులు కూడా హాస్టల్స్లో ఉంటారు. కాబట్టి హాస్టల్లో కూడా ఎక్కువగా అక్కడ కూడా స్టే చేసి అక్కడే తింటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ గ్యాస్ ఎఫెక్ట్ చాలా కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ నగరంలోని ఇటు శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో ప్రస్తుతం ఉన్నటువంటి సిలిండర్లనే యూజ్ చేస్తున్నారు. ఇవి అయిపోయిన తర్వాత పూర్తిగా కూడా హోటల్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. సో ప్రజెంట్ డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసినా కూడా గ్యాస్ ఇప్పటి వరకు సిలిండర్లు అందుబాటులో లేవు. ఉన్న వాటినే కొందరికి ముందుగా బుక్ చేసుకున్న వారికి ఇస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ మనకి హోటల్ వారు కూడా చెప్పారు ఈరోజు స్టాక్ ఉంది, ఈరోజు ఎప్పుడు అయిపోయిద్దో కూడా తెలియదు, అయిపోయిన వెంబటే క్లోజ్ చేస్తాం. సో ఇప్పటికే కొన్ని ఏవైతే టిఫిన్స్ అంటే కస్టమర్లకు ఇష్టమైన టిఫిన్స్ చేయలేకపోతున్నాము. సో కొన్ని ఇప్పుడు దోశ చేయలేకపోతున్నాము, ఇంకా కొన్ని రైస్కి సంబంధించినటువంటివి కూడా చేయలేకపోతున్నాము. ఓన్లీ తొందర అయ్యేటువంటి ఐటమ్స్ పూరి కానీ ఇట్లాంటివే చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే గ్యాస్ కొరత వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామని ఇట్లా రోడ్ల సైడ్ ఉండేటువంటి టిఫిన్ సంబంధించి కానీ ఈ ఉడిపి సెంటర్లు కానీ ఇట్లా ఈ హోటల్కి సంబంధించినటువంటి వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజెంట్ ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే ఈ క్షణమైనా కూడా క్లోజ్ చేస్తామని అయితే చెప్తున్నారు చంద్రిక.